జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కడపను డెవలప్ చేస్తారు, చంద్రబాబు గారు వస్తే అమరావతిని డెవలప్ చేస్తారు, మీరు వస్తే ఏం డెవలప్ చేస్తారని నేను మానవత్వాన్ని నిలబెడతాను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కడపను డెవలప్ చేస్తారు, చంద్రబాబు గారు వస్తే అమరావతిని డెవలప్ చేస్తారు. ఎందుకంటే నాకు భగవంతుడు నాకు ఒక జిల్లా ఇవ్వలేదు, ఇంటి పేరు ఎక్కడో రాయలసీమలో పెట్టాడు. పెరిగిన నెల్లూరు, పుట్టింది గుంటూరు, మళ్ళీ చెన్నై తీసుకెళ్లాడు, తెలంగాణలో పునర్జన్మించాడు. నాకు అందుకే దేశం అంతా నాదైంది, ప్రాంతం అంతా నాదైంది. కాబట్టి అందరినీ సమానంగా చూడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడిని. నా ఇంటిలోనే నా ఇద్దరు బిడ్డలకి ఒక మతం అయితే ఇద్దరు బిడ్డలకి క్రిస్టియన్ మతం పిల్లలిద్దరు. అంటే నేను ఇంత మత సమగ్రతని అర్థం చేసుకున్నవాడిని. నేను గ్రంథాలు పట్టుకొని రాజకీయాలు చేయను, మత గ్రంథాలు పట్టుకొని రాజకీయాలు చేయను, మతాలను వేరు చేసి రాజకీయాలు చేయను. నేను నిలబడేది మానవత్వానికి. ఎక్కడైతే మానవత్వం దెబ్బతింటుందో దానికి నేను అండగా ఉంటాను. అలాగే నిన్న అనుకో ఈరోజు పొద్దున కూడా భారతీయ జనతా పార్టీ స్పీకర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్ను ఉద్దేశించి కొంచెం చాలా ఎక్కువ మాట్లాడారు. నా దేశ భక్తి గురించి, అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో కూడా నేర్చుకుంటే మంచిది అంటే ఆ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి చిత్తూరు నుంచి చెప్తున్నాం, ఎక్కడ తగ్గాలో తెలుసుకోకుండా ఇంత దూరం రాలేదు. అది ముందు తెలుసుకోను. ఎక్కడ తగ్గాలో తెలియకుండా ఇంత దూరం రాలా. అలాగే మేము ఎక్కడ అవసరమైతే ఎక్కడ పెరగాలో కూడా నాకు బాగా తెలుసు, అది కూడా మర్చిపోతాను. చిన్నప్పుడు మాకు టీచర్ బైబిల్లో చెప్పింది, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని. అలాగే మేము తగ్గించుకుంటాం, కానీ మీరు వచ్చి ఎక్కి తొక్కుతూ ఉంటే మేము అలా ఎగ్గిసి కింద పడేసి కొడతాం మిమ్మల్ని, అది కూడా మర్చిపోతాం. అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ప్రత్యేకించి మీకే చెప్తున్నా, నా దేశభక్తిని శంకించే పరిస్థితులు తెలుసు. నా దేశభక్తి తెలుసుకోవాలంటే వెళ్ళి మీ ప్రధానమంత్రి గారిని అడగండి నా దేశభక్తి గురించి, ఆయన చెప్తారు. నేను మీ భారతీయ జనతా పార్టీ తోటి విభేదిస్తున్నానంటే మీరు మా రాష్ట్రానికి చట్టసభల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయారు. సహజంగా రాష్ట్రానికి వచ్చే ఫండ్స్ ఇస్తూ అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే మా నాయకులు, తెలుగుదేశం నాయకులు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అడగలేకపోయారు. మీరు ఇచ్చే స్పెషల్ ప్యాకేజీని తిట్టే, అలాగే ఇవన్నీ తిడతా ఉంటే దానికి మీరు నన్ను నా మీద కోప్పడితే ఎట్లా? మీరు నన్ను అంటే ఒక భారతీయ జనతా పార్టీకైనా దేశభక్తి, సిపిఐకి సిపిఎంకి దేశభక్తి లేదా? జనసేనకి దేశభక్తి లేదా? ఇంక వేరే ఏ పార్టీలకు దేశభక్తి లేదా? కేవలం దేశభక్తికి భారతీయ జనతా పార్టీ నాయకులే పెట్టి పుట్టారా? మిగతా వాళ్ళంతా పెట్టి పుట్టలేదా? ఏం మాట్లాడుతారండి మీరు? ఒకటి అర్థం చేసుకోండి, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధికి ప్రత్యేకించి మీకే చెప్తున్నాను, కొంచెం నోరు నియంత్రించుకోండి, మీరు పద్ధతిగా నియంత్రించుకోండి. ఎందుకంటే నేను చాలా వాక్శుద్ధిని పాటించేవాడిని, మాట నియంత్రణని పాటించేవాడిని. మాట ఒకసారి వదిలితే రామబాణం వెళ్ళాలి, అందుకని దానికోసం నేను వాక్శుద్ధిని సాధన చేసేవాడిని. మీరు యుద్ధానికి సై అంటే నేను దానికి 2 సార్లు సై అంటాను, నాకే అలాంటి భయాలు లేవు. మీ నాయకులంటే నాకు గౌరవం ఉంది, కానీ నేను మీకు బానిసను కదా, మటు గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యమంత్రి గారికి చిత్తూరు అనగానే నాకు చక్కటి అటవీ ప్రాంతం, శేషాచలం అడవులు ఉన్న ప్రాంతం, ఏడుకొండలు వెలిసిన ప్రాంతం, అన్నమయ్య తిరిగాడిన ప్రాంతం. ఇలాంటి చోట ఎర్రచందనం అడ్డగోలుగా కొట్టేస్తా ఉంటే నేను అడవులు ప్రేమించినవాడిని. చట్టోపాధ్యాయ రాసిన వనవాసి పుస్తకం చదివి ప్రభావితమైన వాడిని. చిన్నప్పుడు అడవులు మనకి ఆక్సిజన్ ఇస్తాయి, అవి మన ఊపిరితిత్తులు. అలాంటిది
ముఖ్యంగా ఎర్రచందనాన్ని అడ్డగోలుగా స్మగ్లర్లు కొట్టేస్తున్నారు. దాన్ని ఆపలేకపోతున్నామంటే రాజకీయ నేతలకు తెలియకుండా అడ్డగోలుగా ఎర్రచందనం కొట్టేస్తున్నారా మన అడుగులో? ఒకళ్ళకి తెలియదా? సరే కొట్టేశారు. కొట్టేసిన ఎర్రచందనంతో ముఖ్యమంత్రి గారు నేను అమ్మేసి అమరావతి కట్టేయచ్చన్నారు. ఆ ఎర్రచందనం ఒకటి పుచ్చిపోతా ఉంది. ఎవరన్నా కొందామని వస్తా ఉంటే వాళ్ళని లోకల్ మాఫియా వాళ్ళు బెదిరించి మీరు కొనటానికి లేదని చెప్పి రేటు కూడా పడిపోయేలా చేశారు. అంటే రాజకీయ నాయకులు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ నాయకులు స్థానికంగా ఉన్న నాయకులు మరి ఎవరు తెలియదు, అందరూ కుమ్మక్కైపోయి ఎర్రచందనానికి ఒకవైపు అడుగులు అడ్డంగా నరికేశారు. దానివల్ల వచ్చే డబ్బును కూడా ప్రభుత్వ ఖజానాకు రాకుండా వ్యక్తిగతంగా ప్రైవేట్ వ్యక్తులు జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని గురించి మాట్లాడేవాడు ఎవడు లేడు. నాకు చాలా రోజుల నుంచి వేదనతో ఉన్నాను. ఏడుకొండల వాడి ప్రకృతిని ధ్వంసం చేసే వ్యక్తి ఏ ఒక్కడు కూడా మీరు ప్రాణాలతో గుర్తుపెట్టుకోండి. అడ్డగోలుగా దోస్తా ఉన్నారు అడవుల్ని. జనసేన ప్రభుత్వం వస్తే ఒక్కొక్క స్మగ్లరు ఒక్కొక్క రాజకీయ నాయకుడు తోలు తీసి కూర్చోబెడతాం. మా ఎర్రచందనం అడవుల్ని, ఏడుకొండల వాడి సంపదని, ఏడుకొండల స్వామి సంపదని, శేషాచలం అడవుల అటవీ సంపదని ఏ ఒక్క స్మగ్లర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మీరు అడ్డగోలుగా దోస్తా ఉంటే మిమ్మల్ని కాళ్ళు ఇరక్కొట్టి కింద కీళ్ళు ఇరక్కొట్టి కింద కూర్చోబెడతాం. మా సంపద, ప్రజల సంపద, రాయలసీమ సంపద, ఆంధ్రప్రదేశ్ సంపద మర్చిపోకండి. మీరు చేసే ఒక్కొక్క తప్పు పనిని మేము లెక్క పెడతా ఉన్నాం. ప్రజలు లెక్క పెడుతున్నారు. శిశుపాలుడి 100 తప్పులైనట్టుగా ప్రజలందరూ అధికార పక్షం ప్రతిపక్షం తప్పుల్ని ఒక్కొక్కటి లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టిన రోజున మిమ్మల్ని కింద పడేసే రోజు అట్టే రోజులే త్వరలో రాబోతున్నాయి. నేను రేపొద్దున ఎలక్షన్ సీజను ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చాలా వరాలు ఇస్తారు. బాబు నువ్వు నీ పేరేంటమ్మా? ఓకే బాబు గంగాధర్ నీకు 5,000 10,000 అమ్మా. నీ బాబు అస్లాం నీ పేరు అస్లాం కదా, నీకు 20,000. మొత్తం వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు మొత్తం జేబు డబ్బులు ఇచ్చేస్తున్నారు. తీసుకున్న డబ్బులు వాళ్ళ జేబులో ₹1,00,000 ఉంటే 5 లక్షలు 10 లక్షలు కోటి రూపాయలు కూడా ప్రామిస్ చేస్తాను. నాకు అలా ప్రామిస్ చేయడానికి 1,000 కోట్ల సంపద లేదు, హెరిటేజ్ ఫ్యాక్టరీ లేదు. నాకు నేను చిన్నప్పుడు నెల్లూరులో ఉన్నప్పుడు విజయ డైరీ ఏదో ఉండేది మాకు. మా అమ్మ వెళ్ళి మా నాన్న టీ కోసం పాలు తెమ్మని చెప్పేది. చిన్న ఒక స్టీల్ మరచెంబు తీసుకుపోయి మేము పాలు తీసుకొచ్చామండి. చల్లగుండే పాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే సహకార సంఘం ఎంత గొప్పది అంటే చాలా మంది చిన్నపాటి రైతులు, చిన్నపాటి చేసుకునే రైతులు సహకార సంఘం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకునేవాళ్ళం. అలాంటి సహకార సంఘం పాల పరిశ్రమల్ని దారుణంగా చంపేసి వాటి పరిశ్రమల తాలూకు స్థలాన్ని దోచేసి, అంటే ప్రైవేట్ ఫ్యాక్టరీస్ గొప్ప అయిపోతున్నాయి. హెరిటేజ్ ఫ్యాక్టరీ బతకడానికి మనకి సహకార గవర్నమెంట్ పాల సంఘాలను చంపేయడానికి నిజంగా బాధ కలిగించే అంశం. మీరు పోటీ పడాలి. హెరిటేజ్ ఫ్యాక్టరీ దాన్ని బతికిచ్చి వీళ్ళు పోటీ పడితే చాలా బాగుండేది. కానీ సహకార సంఘాన్ని గవర్నమెంట్ తాలూకు సహకార సంఘం పాల ఫ్యాక్టరీని చంపేసి హెరిటేజ్ ముందుకెళ్ళటం ఇది నిజంగా చాలా అన్యాయంగా అనిపిస్తుంది.